ఎలక్షన్‌లో లోపల మ్యానిప్యులేషన్ ఎట్లా జరుగుతుందో పక్కన పెడితే, ఎలక్ట్రానిక్ మిషన్‌లో ఎలా జరుగుతుందో పక్కన పెడితే, అసలు ఎలక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని మొదటి నుంచే ఒక పొల్యూట్ చేసేసి ప్రాసెస్ మొత్తాన్ని ప్రజాస్వామ్యాన్ని తొంగలో దొక్కే ప్రయత్నం జరుగుతుంది. దానికి ఆద్యులు చంద్రబాబు నాయుడు, దాని కాన్స్పిరసీ డిజైన్ చేసింది ప్రధానమంత్రి మోడీ, దాన్ని సక్సెస్ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేసింది పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ది వైర్ కథనం ఏదైతే ఉందో, పరకాల ప్రభాకర్ మాట్లాడింది ఏదైతే ఉందో, దాని మీద ఒక విస్తృతమైన చర్చ జరపాలి. ఎలక్షన్ కమిషను ఈ దేశంలో నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎలక్షన్లు జరిపాము అన్న ఇంప్రెషన్ ప్రజలకు ఇవ్వకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజల నమ్మకం కోల్పోతారు. అరే పుట్టిన బిడ్డ ఆడ నా కొడుకా కాదా అనే డౌట్ వస్తే ఒక తండ్రికి పరిస్థితి ఏంటి? ఆ పిల్లోడి పరిస్థితి ఏంటి? తండ్రి పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్యం కూడా అలాగే ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఓటేసిన ఓటరు, అరే నేను ఓటు ఎవరికి వేసాను? చంద్రబాబు నాయుడుకి వేసానా? నేను వేసాను, జగన్కి వేసాను, మరి చంద్రబాబు నాయుడు ఎట్ట అధికారంలోకి వచ్చాడనే వ్యవస్థలోకి రాకూడదు. ఇది చాలా చాలా దుర్మార్గం. ఇది చాలా చాలా ఒక సీరియస్ భవిష్యత్తులో సీరియస్ కాన్సిక్వెన్సెస్కి ఒక 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 ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోవడానికి ఒక డేంజర్ సిగ్నల్ ఇది. ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించాలి. ఎలక్షన్ కమిషన్ అంత స్పాన్ ఆఫ్ సెకండ్స్లో అన్ని లక్షల ఓట్లు ఎలా పోలైనయో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. దేశ ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇవ్వకపోతే వ్యవస్థకు